హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కార్తీ సిస్టర్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లోనే గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇలా ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు చేసి పిల్లలకి పెట్టొచ్చండి బిస్కెట్స్ అనేవి. ఈ బిస్కెట్స్లో మనం కొబ్బరి, నువ్వులు వేసి చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా వస్తాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. బిస్కెట్స్ ఈజీగా ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్నాక్స్ లాగా పిల్లలకి చేసి పెట్టవచ్చు. ఓవెన్ లేకుండా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఓవెన్ అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ ఇష్టపడతారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ బిస్కెట్స్ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి, ఇంకా బాగా వస్తాయి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొంచెం ఎండు కొబ్బరిని తీసుకోండి, దాంట్లోకి ఒక 4-5 ఇలాచీ యాడ్ చేసి ఇలా గ్రైండ్ చేసి స్మూత్గా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోండి. దాంట్లోకి అలాగే నేను 1/2 కప్ అంత షుగర్ తీసుకుంటున్నానండి. షుగర్ని కూడా అందులోనే వేసి గ్రైండ్ చేసి ఇలా మెత్తగా పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోండి. అదే కప్పుతో నేను 1 కప్పుని గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. మీరు గోధుమ పిండి వద్దు, మైదా పిండి మంచి టెక్స్చర్ రావాలి అంటే మైదా పిండి అయినా యూజ్ చేయొచ్చండి. 1/4 బొంబాయి రవ్వని తీసుకోండి. మనకు క్రిస్పీగా రావాలి కాబట్టి బిస్కెట్స్ బొంబాయి రవ్వ ఉండాలండి కంపల్సరీగా. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్చర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. గోధుమ పిండి, కొబ్బరి, బొంబాయి రవ్వ ఇవి ఉంటే సరిపోతుందండి. ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం బిస్కెట్స్ని. స్వీట్లో పించ్ ఆఫ్ సాల్ట్ కంపల్సరీగా, సో అది కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఈ రవ్వ, కొబ్బరి, షుగర్ పొడి ఇవన్నీ కూడా గోధుమ పిండితో అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని దాంట్లోకి నేను కొంచెం కాచి చల్లార్చిన గోరువెచ్చగా ఉన్నదండి నెయ్యిని యాడ్ చేస్తున్నాను నేను. మీరు నెయ్యి అవైలబుల్గా లేకపోతే గోరువెచ్చగా చేసి ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నెయ్యి వేస్తాను, కొంచెం టేస్టీగా బాగుంటుంది అని చెప్పి ఫ్లేవర్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ అంత వేసానండి నెయ్యిని. ఇలా బాగా అంతా కలిసేలాగా లంప్స్ అన్నీ ఫామ్ అవ్వకుండా మంచిగా స్మూత్గా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా మనకి ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇలా అయితే మనకి సరిపోయినట్టు అండి. దాంట్లో చూసుకొని అలా యాడ్ చేసుకోండి. ఇంకా కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. నువ్వులు, కొబ్బరి అయితే కంపల్సరీగా ఉండాలండి బిస్కెట్స్ టేస్టీగా రావాలంటే. కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. మరీ మెత్తగా కలిపొద్దండి పిండిని, చూస్తూ స్లోగా కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ సెమీ సాఫ్ట్ లాగా వస్తే సరిపోతుందన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకోండి అన్నీ కలిసేలాగా. ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలండి. పైన వీడియోలో చూపిస్తున్న విధంగా సెమీ సాఫ్ట్గా కలిపి ఒక కాసేపు 20 to 30 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. అన్నీ నానిపోయి అన్నీ కలిసేలాగా దాంట్లో. ఇప్పుడు దీన్ని మీకు కావాల్సిన షేప్లో సెట్ చేసుకోండి. ఆ పిండి ముద్దల్ని నేను ఈ షేప్లో కావాలని చెప్పి నేను ఈ షేప్లో సెట్ చేసుకొని ఇలా నైఫ్తో కట్ చేస్తున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఎదర్ ఇట్ ఈస్ డైమండ్ షేపు, రౌండ్ షేపు, సర్కిల్ షేపు, స్క్వేర్ షేప్ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇలా స్లోగా కట్ చేసుకోండి. నైఫ్కి కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ రాసుకుంటే ఈజీగా కట్ అయిపోతుంది స్మూత్గా. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని తీసుకొని, ఆయిల్ మరీ వేడెక్కాల్సిన అవసరం లేదు, యావరేజ్గా హీట్గా ఉంటే సరిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లో ఉడికించొద్దండి, ఫ్రై చేయొద్దండి బిస్కెట్స్ని. మీడియం టు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లో ఫ్లేమ్ పెట్టొద్దండి. మొత్తం ఇట్లా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకున్నట్టుగా అవుతాయి లో ఫ్లేమ్లో చేస్తే. సో మీడియం టు హైలోనే ఫ్రై చేయాలి పిండిలతో చేసిన బిస్కెట్స్ అన్నీ కూడా. వెంటనే టర్న్ చేయకండి, ఇలా కొంచెం కుక్ అవ్వనివ్వండి. 1 సైడ్ కుక్ అయిన తర్వాత టర్న్ చేయండి, లేకపోతే బిస్కెట్స్ అనేవి దాంట్లో విరిగిపోతాయండి. సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి కదా, సో విరిగిపోతాయి అన్నమాట. 1 సైడ్ కొంచెం సేపు కుక్ అయిన తర్వాత నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకోండి. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మంచిగా కుక్ చేసుకోండి. లాస్ట్లోకి వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టండి కొంచెం.
ఇలా మంచిగా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత పక్కకు తీసుకోండి. ఇంకా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టి చేసుకోండి. ఇంకా రిమైనింగ్వి కూడా ఇలాగే అండి, ఇలాగే హై టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, అది మాత్రం మర్చిపోకండి. చాలా టేస్టీగా వస్తాయండి బిస్కెట్స్, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా బయట తెచ్చుకునే బిస్కెట్స్ కంటే ఇలా మనం ఇంట్లోనే పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెడితే టేస్టీగా ఉంటాయి, వాళ్ళకి కూడా హెల్తీ ఫుడ్ కదా. సో మీరు ఇంట్లోనే ట్రై చేసి పెట్టండి కంపల్సరీగా, పిల్లలకి బయటవి ఎక్కువ ప్రిఫర్ చేయకండి. ఇలా అన్నీ చేసి పక్కకు పెట్టుకోండి. మరీ ఎక్కువ కలర్ రానివ్వకండి, ఎందుకంటే బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. మళ్ళీ బయటకు తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ టర్న్ అవుతాయి కదా. సో ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం పక్కకు తీసుకోండి. చూసారండి, బిస్కెట్స్ చాలా ఈజీగా మనం ఇలా ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టొచ్చండి పిల్లలకి. కొబ్బరి, నువ్వులు ఇవన్నీ వేస్తాం కాబట్టి తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి బిస్కెట్స్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, ఇలా స్మాష్ అవుతున్నాయి, మనం ఇలా హ్యాండ్తో నలపగానే స్మాష్ అయిపోతున్నాయి, అంత క్రిస్పీగా వస్తాయండి. కొబ్బరి, నువ్వులు ఇవన్నీ వేస్తాం కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.